హరే కృష్ణ. ఇప్పుడు మనం భగవద్గీత అధ్యాయము 7 శ్లోకము 19. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవం సర్వమితి సమదాత్మా సుదుర్లభః. భగవంతుడు మనకి ఏం చెప్తారంటే బహునాం జన్మనామంతి. బహునాం అంటే ఎన్నో జన్మలు ఎత్తిన పిమ్మట జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అంత సామాన్య జ్ఞానం రాదంట. ఏ జ్ఞానము? వాసుదేవం సర్వమితి. వాసుదేవుడు అంటే నేనే అన్నిటికీ మూలం, సర్వకారణ కారణం. బ్రహ్మ చెప్తారనమాట. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అంటారన్నమాట. ఆయన గొప్ప ఆత్మ కాబట్టి, మహాత్మ కాబట్టి, అంతే కదా. బ్రహ్మ మహాత్ముడా మామూలాత్ముడా? మహాత్ముడు కాబట్టి అటువంటి జ్ఞానం కలిగి ఉన్నాడు. అన్నింటికి మూలము కృష్ణుడిని తెలుసుకున్నాడు అనమాట. సర్వకారణం కారణానికి కారణం ఎవరంటే శ్రీకృష్ణ భావం తెలుసుకున్నవాడు మహాత్ముడు అని. అటువంటి మహాత్ముడు సుదుర్లభం అంటే అటు తక్కువ, అరుదు అని. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా వీధికి 4 గుళ్ళు ఉన్నాయి. ఒక వీధిలో 4-5 గుళ్ళు ఉన్నాయి, 4-5 దేవతలు ఉన్నారన్నమాట. కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తుంటే వాసుదేవం సర్వమితికి అంటే వాళ్ళేమి మనకి ఇవ్వట్లేదు అనమాట. ఏదైతే కృష్ణుడి దగ్గర తీసి మనకి ఇస్తున్నారు. దాని ఉదాహరణగా మనల్ని వీధిలో స్ట్రీట్ లైట్ కూడా చెప్పచ్చు అనమాట. స్ట్రీట్ లైట్ వేస్తారు, మన ఎవరి దగ్గర స్ట్రీట్ లైట్ పోతే మన ఎవరి దగ్గర ఫిర్యాదు చేస్తాము? పంచాయతీలో చేస్తాం అనమాట. పంచాయతీ వాళ్ళు మనకు లైట్ వేస్తారనమాట. మనం ఏమనుకుంటాం? పంచాయతీ వాళ్ళు వేసినారు అనుకుంటాం. అంటే పంచాయతీ ఆఫీసర్ కానీ ఆ ఒక అధికారి కానీ అతని డబ్బు నుంచే మనకి వేయడు. ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆ లైటు? సెంట్రల్ నుంచి వస్తుందన్నమాట. సెంట్రల్ నుంచి స్టేట్కి వచ్చి స్టేట్ నుంచి మళ్ళీ మనకు వస్తుంది అనమాట. కాబట్టి దానికి మూలం ఎవరు? మన దగ్గర వసూలు చేసిన డబ్బులే అయినప్పటికీ కూడా ఈ వరి పేరు మీద దాంట్లో దానిని కొంటారు, మెయింటైన్ చేస్తారు అనమాట. అయినప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది సర్పంచ్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన అనుకుంటారు అట్ట దేవతల దగ్గర నుంచి పొందే వరము, దేవతల దగ్గర నుంచి పొందే యొక్క లక్ష్మి ధనము ఎటువంటిదంటే మనం అనుకుంటాం అనమాట దేవతలు మనకి ఇస్తున్నారు అనేసి. కానీ దేవతలు ఇవ్వట్లేదు. దేవతలు కూడా భగవంతుడు తీసి మనకు రెఫర్ చేసి మనకి ఇస్తున్నారు అనమాట. కాబట్టి దేవతలు కూడా ఇక్కడ గొప్ప వాళ్ళు కాదు. ఆ విషయాన్ని అజ్ఞానంలో ఉండే వాళ్ళు తెలుసుకోలేరు. కేవలం జ్ఞానవంతులు మాత్రమే తెలుసుకుంటారని భగవంతుడు చెప్తున్నారు అనమాట. హరి బోల్. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో చూడండి, ఇప్పుడు ఇస్కాన్కి రాకముందుగా మా ఇంట్లో కూడా సాయిబాబా ఫోటో ఉన్నది, మళ్ళీ శివుడు ఫోటో పెట్టుకున్నాం, మళ్ళా మురుగుడు ఫోటో ఉన్నది, వినాయకుడు ఫోటో, లక్ష్మీ సరస్వతి కలిసి ముగ్గురు ఉంటారు. అట అన్ని ఫోటోలు వరుసగా తెలుసుంటారు అనమాట. అటు ఏ గుడికి పోతే ఆ ఫోటో తెచ్చుకున్నాం మళ్ళీ అడిషనల్గా. ఇది రెగ్యులర్గా కొన్ని ఫోటోలు, పెద్ద ఫోటోలు ఉంటుంది. ఇది కాకుండా మేలు మరొత్తులు పోతే ఓం శక్తి పరాశక్తిని ఆడ ఫోటో తెచ్చుకునేది. అన్నవరం పోతే సత్యనారాయణ స్వామి ఫోటో తెచ్చుకుంటాం. ఏ గుడికి పోతే గుర్తుగా ఉంటుంది తెచ్చుకుంటాం. కానీ ఎన్ని రోజులు పెట్టుకుంటాం ఇంట్లో? ఇంకోసారి సొన్నం కొట్టినప్పుడు ఎత్తుకొచ్చి వీధులు పెట్టేస్తాం. అంతే కదా. దేవతలు ఎక్కడ ఉంటారు? పూజలో ఉంటారు. మళ్ళీ 2 రోజులు చూస్తే వీధిలో పడి ఉంటారు అన్నమాట. ఏదో ఒక చెట్టు కింద పెట్టేస్తుంటాం, చల్లగా బయట గాలి పీల్చుకొని ఫ్యాన్ గాలి వద్దు మీకు అనేసి. అందుకేంటి వానకు తడిసి వాళ్ళ పాపం సార్లు పడతారు దేవతలు. వాళ్ళు సపించడం మొదలు పెడితే ఈ ఊర్లో ఒకరికొకరు మిగలరన్నమాట. ప్రతి ఒక్కరు పెట్టేవాళ్ళు అడుగుతుంది బయట ఫోటో. ఇంత ఫోటో నుంచి ఇంత ఫోటో వరకు పెట్టుంటారు బయట. లేదంటే గుడికి పెద్ద ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఏ గుడి కనపడితే ఆ గుడి తెచ్చి పెట్టేస్తారు. పక్కన ఏదో గుడి ఉంటే మనం వినాయకుడి గుడి ఉంటుంది మా ఇంటి పక్కన, దాని ఇంటి ఫోటోలే ఉంటుంది. ఎప్పుడు చూడు మేము క్లీన్ చేసి మళ్ళీ వచ్చి ఫోటోలు పెట్టేస్తుంటాం. కానీ వాళ్ళంతా మిమ్మల్ని కాపాడరు అని చెప్తాడు భగవంతుడు. మీకు ఏమి జరిగినా కూడా అది ఎవరి దగ్గర నుంచి రావాలా? నా దగ్గర నుంచే వస్తుంది అనే విషయాన్ని కేవలం మహాత్ములు మాత్రమే దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మీరంతా మహాత్ములు కాదా? మహాత్ములేనా కదా? మహాత్ములు కావాలదా? అందరింట్లో కూడా ఇప్పుడు భగవంతుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం ప్రజ అని చెప్పాడు అన్నమాట. అన్ని ధర్మాలు పక్కన పెట్టనని. మనం ఎక్కడ పక్కన పెడతాము? ఎవరు ధర్మాన్ని పక్కన పెట్టమంటే ఆయన పక్కన పెట్టేస్తాం. స్వామి కృష్ణ నీ ధర్మం నీ పక్కన పెడేస్తా, ఆయన పక్కన పెట్టేసి మన పని మనం చూసుకుంటాం.
అన్ని ధర్మాలని, అంటే మనకేది ధర్మం అనిపిస్తుందో అందరూ దేవులే కదా, ఈ రోజు పూజించిన వాళ్ళు ఫీల్ అవుతారు అంటే. నాకు కూడా డౌట్ వచ్చింది అనమాట. నేను ఇస్కానికి పోయినప్పుడు మాకు ఇలవేల్పుగా ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇలవేల్పు ఉంటారనమాట. ఇంటి దేవుడు ఒక ఆయన ఉంటాడు. అది ఎల్లమ్మో, గంగమ్మో, పుల్లమ్మో, శివుడు, పార్వతి, సంథింగ్ ఏదో ఒక మురుగుడు, ఎవరో ఒకరు దేవుడు ఇలవేల్పు ఒక దేవుడు. కొందరు వెంకటేశ్వర స్వామి అట్లా విష్ణు స్వరూపాలు, కొందరు శివ స్వరూపాలు, కొందరు ఎవరో ఇలవేల్పు ఉంటుంది అనమాట. నాకు భలే డౌట్. ఎందుకు డౌట్ అంటే మాకు మునీశ్వరుడు ఇలవేల్పు. మునీశ్వరుడు ఇలవేల్పు అయితే మా గురువు చెప్పామన్నమాట, అన్ని ధర్మాలు పక్కన పెట్టు, కరెక్టే, దేవుడు శ్రీకృష్ణ ఒప్పుకున్నాను. కానీ ఇంటికి వచ్చి ఫోటోలు తంటే మాకు భయం కదా, వాళ్ళని కోపం చేసుకుంటారు అనేసి ఒకరోజు అడిగేసిన, ప్రభు మీరేం ఎత్తేమన్నారు, కానీ ఇన్ని రోజులు వర్షిప్ చేస్తున్నాం కదా, ఎత్తేసి ఎలా వాళ్ళని ఆగ్రహం చెందుతారా అంటే ఆయన చెప్పారనమాట, నాయన ఈ యొక్క విశ్వరూప సందర్శన యోగం ఒకటి ఉందన్నమాట భగవద్గీత. అందులో దేవాది దేవుడి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడట. ఆ విశ్వరూపంలో ఎవరెవరు ఉన్నారు? 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మామేకం శరణం ప్రజ. అందుకే ఆయనే చెప్పింది, నువ్వు వీడికి శరణాగతి పొందొద్దునైనా, 33 కోట్ల మందికి నువ్వు శరణాగతి పొందాలంటే, వాళ్ళందరికీ ఫోటో పెట్టుకోవాలంటే మన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. 20 ఫోటోలకి మన పూజలం కబోర్డు సరిపోదు. పూజలమైనా సరే కబోర్డు అయినా కూడా సరిపోదు. మన ఇల్లే సరిపోదు. లాస్ట్కి ఇల్లు పోతే ఏడ సరిపోతుంది. ఇంత ఫోటో పెట్టా కూడా 33 కోట్ల మంది ఫోటోలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టలేము 33 కోట్ల మంది దేవతలు. కాబట్టి అంతమంది నువ్వు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అజ్ఞానంతో ఉండొద్దు. కేవలం నన్ను నువ్వు పెట్టుకున్నట్లయితే, నన్ను నువ్వు స్మరించినట్లయితే 33 కోట్ల మంది దేవతలు నీకు వచ్చి ఈజీగా వాళ్ళు వచ్చి నీకు వశం అవుతారు అని చెప్తారన్నమాట. దాని అర్థం అది. కానీ మనకి ఇంటి నుంచి అలా తీయగలిగిన శక్తి ఉన్నప్పుడు, తీసేసినప్పుడు మనం నిజంగా భగవద్గీత చదివినానికి అర్థము ఆచరిస్తామని గుర్తుపెట్టుకోండి. లేకపోతే వినేసి వింటాం వింటాం వింటాం. దోమ వింటుంది, బల్లి వింటుంది, కాకి వింటుంది. అవి దేంట్లో ఏమైనా మార్పు ఉందంటే కనపడదు, కానీ ఫ్యూచర్లో దానికి గతి మారుతుంది. కానీ మనం ఇప్పుడు మారిపోయినా మళ్ళీ మారుతాం. కాకపోతే ఇప్పుడే మారాలంట. మంచి పనులు ఏం చేయాలా? 10 రోజుల తర్వాత చేసుకుంటాం. చెడ్డ పని అయితే ఇప్పుడిప్పుడే చేసేస్తాం. మనుషులకి అట్లా అలవాటు పోయింది. మంచిది వెంటనే చేయాలి చెప్పినాడు, దాన్ని ఆలస్యం చేస్తాం, పోస్ట్ పోన్ చేసి దాన్ని వదిలేస్తాం చేయకుండా. చెడ్డ పని మాత్రమో ఇమ్మీడియట్గా వెంటనే చేస్తారు అనమాట. ఎందుకంటే దాని పట్ల మనకి ఆకర్షణ ఎక్కువ. కలిపురుషుడు నెడుతాడు అనమాట, పో నెడుతూ ఉంటాడు, వెళ్ళిపోతాం. అందుకే భగవంతుడు చెప్తున్నాడు అంత సామానుష్యం కాదు. ఎందుకంటే కేవలం మహాత్ములు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలడు చెప్తాడు. మనంతా కూడా మహాత్ములు అవ్వాలనేది ఆయన ఇంటెన్షన్, కోరిక. భగవంతుడు కోరిక ఉంది. ఏ కోరిక అంటే మన జనులందరూ కూడా మహాత్ములు అవ్వాలని కోరిక. ఆయన ఒత్తిడి చేయడు పాపం. ప్రెస్ చేస్తుంటే మనం మహాత్ములు అయి ఉంటాం నిజంగానే. ఆయన ఒత్తిడి చేయకుండా ఏం చేస్తారంటే వాళ్ళు తెలుసుకుంటారులే అని వదిలిపెడతారనమాట. మనం తెలుసుకుంటాము, ఆయన తప్పి మిగతా అన్నీ తెలుసుకుంటాం. ఆయన ఎందుకు వదిలిపెడతారంటే తెలుసుకుంటారు కదా అని వదిలిపెడితే మన కృష్ణుడు తప్ప మిగతా అన్నీ తెలుసుకుంటాం. కాబట్టి ఇక్కడ భగవంతుడు అర్థం చేసుకోవాలంటే ఆ ఒక దివ్యమైన ప్రేమ భావం ఉండాలి. అందుకే గురు శిష్య పరంపర మనకి అవసరం అవుతుంది. ఇప్పుడు మనం పాటించే భక్తి ఏం భక్తి? మాధుర్య భక్తి అంటారు అన్నమాట, అంటే బృందావన భక్తి. అందుకే మనం చూడండి, మన ఏకాదశిలో ఇక్కడ ఏకాదశి మన ఏకాదశి తేడా ఉంటుంది. గమనించారా? కొన్ని ఏకాదశులు మారుతుంది. ఎందుకు మారుతుందంటే ఇది సూర్యమానం ప్రకారం చేస్తారన్నమాట. ఇక్కడ మనం వచ్చి చంద్రమానం ప్రకారం చేస్తాం. ఎందుకు చంద్రమానం ప్రకారం చేస్తాము? కృష్ణుడు చంద్రవంశంలో జన్మ తీసుకుంటాడు కనుక. అర్థమైందా? దేవాదేవి శ్రీకృష్ణ భగవానుడు ఏ వంశంలో జన్మ తీసుకున్నాడు? చంద్రవంశం. కాబట్టి ఆ బృందావనం భాషలు వ్రజవాసులందరూ కూడా చంద్ర ఒక దీన్ని తీసుకుంటారు అనమాట, చంద్ర ప్రణామం తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆ ఏకాదశిలో కొద్దిగా మారి ఉంటుంది. మనం బృందావనం భక్తిని ఆచరిస్తాం, కృష్ణ భక్తి ఆచరిస్తాం. కాబట్టి మనం కూడా బృందావనం క్యాలెండర్ చూసుకుంటాం అనమాట. అది తేడా. చాలా మంది అడుగుతుంటారు, ఏంటండి మీరు ముందు వెనక ఎందుకు పాటిస్తారు? మీరు ఇక్కడ కదా ఉన్నారు, ఇక్కడ కదా చేయాలా, ఇలా కదా ఉండాలనేసి. అంటే ఆచార్యుల గురువులు ఎక్కడ ఎలా ఉంటే అలా మనం ఫాలో అవ్వాలన్నమాట. మన గురువు మనకి అక్కడి నుంచి మన గురువు దేవులు వచ్చినారన్నమాట. ఇక్కడి నుంచి గురుదేవులు దొరికింటే మనకి ఇది కూడా పాటించవచ్చు. ఆ ఏకాదశి పాటించినా అదే ఫలితమే. ఇక్కడ ఈ ఏకాదశి ఫలితం మాత్రం మారుతాం, పైసలు యాజ్ చేసి ఉంటుంది, కాకపోతే టైంతో మారుతుంది అంతే. కాబట్టి ఇది అంత సామానుష్యం కాదు. ఇది అందరూ గ్రహించలేరు, మహాత్ములు మాత్రమే గ్రహించగలరు, వాళ్ళకే అదృష్టం అని చెప్తారు అన్నమాట.
కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తిన తర్వాత ఆ ఒక భక్తి ప్రపత్తులను అర్థం చేసుకుంటే కూడా మనకి అంత సామరస్యం కాదు. కానీ భక్తులతో మన సాంగత్యం ఏర్పరచుకుంటే కృష్ణుడు ఒక మనోభావం మనకు అర్థమవుతుంది. భగవద్గీత చదివితే అంత సామరస్యం కాదు. ఎంత డిగ్రీ చదివిన వాళ్ళు కూడా భగవద్గీత చదవాలంటే తడపడతారు. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను, భగవద్గీత చదివితే ఇది యాక్చువల్లీ నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి నేను తడపడితే ఒక అర్థం ఉంది. కానీ తెలుగు బాగా వచ్చిన వ్యక్తి కూడా తడపడుతున్నారు. ఎందుకనేసి ఆ ఒక భగవద్గీత దైవ భాష అంటారు, సంస్కృతం. ఆ దైవ భాష అంత సరళంగా ఈ నాలుక మీద రాదు. ఎందుకు రాదంటే ఈ నాలుగుకి పాపాలు బాగా అలవాటు అయిపోయి ఉంటుంది అనమాట. కాబట్టి ఈ నాలుగు ఆడ తిరగదు. చాలా మంది చెప్తారు మరి చదవనంటే నాకు నాలుగు తిరగదు అంటారు. నోరు తిరగదు, నోరేం తిరగదు. నోరు తిరిగితే ఇంకంతే పక్షవాదం వచ్చేస్తుంది. నాలుగు తిరగదు. ఎందుకు తిరగదు అంటే అది నాలుగుకి అలవాటు అయిపోయింది అనమాట. ఏ అలవాటు అయిపోయిందంటే ఏది పడితే అది అలవాటు అయిపోయేసి అసలు దాన్ని మనం వదిలేస్తాం అనమాట. కాబట్టి భగవద్గీత అంత సామాన్య విషయం కాదు, ఆ సందేశం కూడా సామాన్య విషయం కాదు. ఈ యొక్క గురువాయూరులో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు వెలుస్తున్నాడు అన్నమాట. ఎలా వెలుస్తాడు ఆయన అంటే బృహస్పతి మరియు వాయు ఇద్దరు కలిసి కూడా భగవంతుడి యొక్క విగ్రహాన్ని తీసుకొస్తుంటే ఆడ గురువాయూరు పక్కన అమ్మియూరు ఒక ఊరు ఉండేది పూర్వంలో. అమ్మియూరు అంటే ఇప్పుడు కూడా ఉంది అమ్మియూరు. అమ్మియూరు అనేది ఒక మంచి ఒక దివ్యమైన ఒక చాలా అందమైన ప్రాంతం అనమాట. నది పక్కన కొండలు, సెలయేర్లు, చాలా పుష్పాలు, చాలా అడవి ప్రాంతంలో పూర్వం ఉండేది. ఇప్పుడు కొద్దిగా సిటీ లాగా అయిపోయిందిలేండి, డెవలప్ అయిపోయింది. అప్పుడు పూర్వం ఆ ఉండే లోపల ఈ యొక్క ఆది దంపతులైన శివపార్వతులిద్దరు కూడా వాళ్ళు చాతుర్మాసానికి అలా వస్తారనమాట. వాళ్ళు కూడా వాళ్ళ ఇల్లు వదిలేసి వస్తారు. వచ్చేసి ఆ చాతుర్మాసం వాళ్ళు గడుపుతారనమాట. ఆ గడిపినప్పుడు ఆ ప్రాంతం నచ్చి అలా ఉంటారన్నమాట, కొన్నాళ్ళు ఉంటారు. అప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణ భగవాన్ని కూడా వీళ్ళు ప్రతిష్ఠ చేయడానికి ఎక్కడ మంచి ప్రాంతం చూసి వెతుక్కుంటూ వస్తారనమాట. ఈ భూమిలో ప్రతిష్ఠ చేయాలి, స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి. అలా వస్తూ ఉంటే అప్పుడు అమ్మియూరులో ఉండే ఆ శివపార్వతులు కూడా వాళ్ళు ఆహ్వానిస్తారనమాట. ఓ గురువు, ఓ వాయు, రండి దిగిరండి అనేసి. ఇక్కడ సమీపంలో ఆ ప్రాంతంలో ఒక ప్రాంతం చూపించి అక్కడ అంటే 12 కిలోమీటర్లు ఉందన్నమాట. అమ్మియూరు నుంచి ఒక 12 కిలోమీటర్ దూరంలో అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేస్తారు. ఆ గురువు వాయు ఇద్దరు కలిసి చేస్తారు కాబట్టి గురువాయూరు పేరు వచ్చిందన్నమాట, ఊరి పేరు. అలాగే మూర్తి పేరు కూడా అదే ఉంటుంది, గురువాయూరప్ప అంటారు అనమాట. ఆ గురువాయూరప్ప ఎలా ఉంటాడంటే చిన్ని కృష్ణుడు, మన ఉడిపి కృష్ణుడు లాగా చిన్నగా ఉంటారు అనమాట. చాలా జాగ్రత్తగా గమనించాలి. అద్భుతమైన లీలలు చేస్తుంటారు అనమాట. బాల్య లీలలో ఏదైతే అల్లరి లీలలే అన్ని కూడా అల్లరి చేస్తుంటాడు. ఇప్పుడు కూడా అల్లరి చేస్తాడంట. నిత్యము అల్లరే అండి, నిత్యం పూజలే. అటువంటి గురువాయూరులో ఒక చిన్న భక్తుడు, ఒక చిన్న బాలుడు ఉంటాడు అనమాట. అతని పేరు నమోదు చేయలేదు కానీ చిన్న బాలుడు ఒకడు ఉన్నాడు అనమాట. ఆ బాలుడు ప్రతిరోజు కూడా బ్రహ్మ ముహూర్తానికి వెళ్తాడు అనమాట. ఎక్కడికి వెళ్తాడు? గురువాయూర్లప్పని కృష్ణుడు దర్శనం చేసుకొని వెళ్తాడు అనమాట. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం వెళ్తాడు. అంటే చిన్నపిల్లాడు బ్రహ్మముహూర్తం లేయడం అనేది చాలా కష్టమైన పని. మన పిల్లలు చేస్తాం, వాళ్ళు చేసినా కూడా మనం పని పెడతాం, పనుకోనైనా ఇంకా బయటకు పనుకో. చిన్న బిడ్డ కదా ఏం కాదు, ఎవరు లేకుండా కూడా చిన్న బిడ్డ కదా పనుకో. వాడు చిన్న పెట్టుకున్నప్పుడు పరాలు పడబడేసి మన పెద్ద నాకు లేరంటే వెళ్ళేస్తాడు, మన లేడు. వాడికి అలవాటు అయిపోతుంది. ఏది కానీ మనం కంటిన్యూ చేస్తుంటే అలవాటు పడిపోతుంది, దాన్ని బానిసలు అవుతాం. ఏది కానీ మనం అలవాటుగా ఉంటే ఇబ్బందిలే, బానిసలు అయితే కష్టం, మార్చుకోలేము. అలవాటు మార్చుకోవచ్చు, బానిసత్వాన్ని మార్చుకోలేము. అదేమైపోతుందంటే దాన్ని బానిసలు అయిపోతారు, నిద్రకే బానిసలు అవుతారు కొందరు. అంత సామాన్యంగా లేసేది. అక్కడ సపోజ్ లేసేసారంటే ఆ రోజంతా కూడా తాగుబోతులాగా డాన్స్ చేస్తారంటారు. నిద్ర లేకపోతే చాలా కష్టం. కానీ ప్రాక్టీస్ ద్వారా, కంటిన్యూ చేయడం ద్వారా దాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. అలా బ్రహ్మ ముహూర్తంలో చిన్న బాలుడు దర్శనానికి వస్తుంటే ప్రతిరోజు దర్శనం వస్తే ఆయనకు విపరీతమైన ఒక కోరిక వస్తుంది ఆ బాలుడికి. ఏ కోరిక అంటే మూర్తిగా ఉండే గురువాయూరప్పని నిజంగా నేను కృష్ణుని దర్శనం చేసుకోవాలా, నిజ రూపంలో దర్శనం చేసుకొని కోరిక వస్తుంది. హరివో విగ్రహం చూస్తా ఉండే అతను ఆ విగ్రహమే ఇంత అందంగా ఉంటే ఎంత బాగున్నాడు కృష్ణుడు. ఇటువంటి విగ్రహం మూర్తి ఇంత అందంగా ఉంటే నిజంగా ఆయన చూస్తే ఎంత బాగుంటుంది, నేను అలా దర్శనం చేసుకుంటే బాగున్నా అనిపించింది అన్నమాట చిన్నోడికి. ఏం వేస్తాడు, ఏదో పప్పర మిఠాయిలో, కమరకట్లో, లేదా చాక్లెట్లో, ఐస్ క్రీమ్ తినాలనిపించే వయసులో
ఆయన ఏమనిపించింది ఆయనకి, నేను నిజమైన కృష్ణుడు అంటే ఆడ విగ్రహం నిజమైన కృష్ణుడే, అలా కాకుండా కదిలే కృష్ణుడే. అంటే ఈ విగ్రహం కదలదు, ఆయన నీళ్ళు చేయొచ్చు కానీ మామూలు కళ్ళు మన కళ్ళకి కనపడదు. ఆయన కదిలితే తిరగతార కూడా ఉండొచ్చు, మన కంటికి అది కనపడదు అనమాట. కానీ ఆ బాలుడు కనిపించింది, నిజంగా నీ కృష్ణుడు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అనేసి వెంటనే ఏం చేస్తాడంటే తన మనసులో మాటని గురువు ఎప్పుడు చెప్తారన్నమాట. స్వామి, నీ నారించి దర్శనం చేసుకుంటున్నాను, చాలా ఆనందంగా ఉంది చూస్తా ఉంటే, అసలు ఎల్లబుద్ధి కాలేదు, ఈ కష్టపడి వెళ్తున్నాను నిన్ను వదిలేసి. కానీ నాకు కోరిక ఉందయ్యా. ఏం కోరిక అంటే, నిజంగా నువ్వు నెమల పెంచ ధరించి ఫ్రూట్ తీసుకునేసి ఈ యొక్క పీతాంబర వస్త్రాలు ధరించి ఎంచక్క నువ్వు ఎలాగైతే బృందావనంలో బాల్యులు ఎలా ఉన్నావో అలా నిన్ను దర్శనం చేసుకోవాలి నాకు కోరిక వచ్చింది అనేసి కూడా ఆయన అడతారనమాట. ఎంత మంచి కోరిక, అది హరిబో గొప్ప కోరిక. ఆ బాలుడు అడిగితే గురువాయూరప్ప వింటూ ఉంటాడనమాట. ఏ స్పందన లేదు. ఏమయ్యా గుమ్మన ఉండవు, నా కోరిక ఏమి నీకు నాకు దర్శనం చేయాలని అనిపించలేదా అని అడుగుతాడు అన్నమాట. ఆయన గుమ్మనే ఉంటాడు. చూడు, భక్తులకు పట్టుదల ఉండదు అనమాట. ఏం పట్టుదల అంటే మొండిగా ఉంటారు. భక్తుడు అనేవాడు ఎలా ఉంటాడంటే మొండిగా ఉంటాడు. చూడు, నువ్వు దర్శనం ఇవ్వకపోతే ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తి లేదంటాడు అనమాట. కూర్చొనేస్తాడు. ఉదయం మంగళారతి పోయినాడు, తల దర్శనం అయిపోయింది, మధ్యాహ్నం బాగుపడేస్తున్నది, అది అయిపోయింది, అన్నం తినలేదు, ప్రసాదం తినలేదు, లేచిపోలేదు, కూర్చునేస్తాడు. నిరాహార దీక్ష లెక్క కూర్చునేస్తాడు. ఎవరి మీద నిరాహార దీక్ష చేస్తున్నాడు? కృష్ణుడి మీద నిరాహార దీక్ష. ఏకాదశి ఉండమన్నారు కృష్ణుడు, కానీ ఏకాదశి ఉంటే కూడా మన పూర్వపాలు ఎవరు దాన్ని కొద్దిగా ఏదో తినడానికి కొద్దిగా వస్తువులు కూడా ఇచ్చినారన్నమాట. ఆయన నిర్జల్ ఏం చేశాడో ఆడే కూర్చునేస్తాడు. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోతుంది, వాళ్ళు గుళ్ళు మూసుకుంటూ వస్తున్నారు, తలుపులు నేసుకుంటూ వస్తున్నారు, రాత్రి అయిపోతా అంటే దర్శనం వేసేదానికి. ఈ బాలుడు ఒక పక్క కూర్చున్నాడు, ఈయన మర్చిపోయినాడు, తలుపులు వేసుకుపోయినారు. ఆయన పోలేదనమాట. వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఏడవడం ప్రారంభిస్తారు. అంతవరకు ఓపిక కొట్టారనమాట. ఒక పక్క ఏమో ఆకలి, ఇంకొక పక్క ఏమో ఆ మందిరం అంతా కలిసి ఈ అబ్బాయి ఒకడే ఉన్నాడు. అంతే కదా, మనకు కూడా ఈ రామాలయం మనకి ఎంత పరిచయం ఉన్నప్పటికీ కూడా ఒకే మనిషి కూడా ఉంటే మనకి ఇబ్బందిగా ఉంటుందా? మొన్న కూడా ఒక రీసెంట్గా ఒక ఎవరు అంతరిక్షాలకు వెళ్ళిందంట, పాప ఆరిపోయి నిలిచిపోయిందంట. సునీత అంటే మేక కూతురా, ఆమె ఒక గుజరాత్ చెందిన ఒక మంచి భక్తురాలు. ఆమె కూడా ఆమె గుజరాత్ ఫ్యామిలీ అంటే ఆవిడ కృష్ణ భక్తులే. ఆమె కూడా భగవద్గీత పెట్టుకుంది. ఆమె చెప్పింది అనమాట, తను వెళ్ళేటప్పుడు కూడా భగవద్గీత తీసుకెళ్ళిందంట. అక్కడ భగవద్గీత చదువుతూ ఆ 90 రోజులు కలిపింది. 90 రోజులు ఎన్ని రోజులు? 3 నెలలు అంటే 90 9 నెలల 9 నెలల పాటు కూడా భగవద్గీత ఒక తోడుతోడిందంట. హరి భగవద్గీత పెట్టుకుంటే మనం ఒక మనిషి కాదు, మన బలమంతా భగవద్గీతలో ఉంటుందన్నమాట. మనం ఎలా బతకాలా, ఎవరు లేనప్పుడు ఎలా ఉండాలా, అందరితో ఎలా ఉండాలా, ఒంటరిగా ఉంటే ఎలా ఉండాలా, ప్రతిదీ కూడా భగవద్గీత ఉంటుందన్నమాట. కాబట్టి ఆ భగవద్గీత అధ్యయనం చేసి ఇప్పుడు ఎలాగైతే మన గీతా మగతని చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా అంత శక్తిని సమకూర్చుకుని కూడా ఒంటరిగా ఉండగలిగింది అనమాట. సామాన్యులు ఏం చేస్తారు, పిచ్చి పడి చచ్చిపోతారు. ఒకే ఒక గదిలో కొంచెం కొంతమంది అన్న ఆహారం కూడా వాళ్ళు ఎత్తుకుపోయింది. 2 రోజులు ఉంటుంది. ఎట్ట బతికింది అంటే అది కేవలం అది శ్రీకృష్ణ పరుడు ఒక గొప్ప కరుణ. అలాగే ఈ బాబుకేమో పాప ఉన్నాడు, కాసేపటికి ఆయనకి అలసట వచ్చింది, మళ్ళా ఏడుపు వచ్చింది, ఏడ్చినాడు. మళ్ళీ కాసేపు తర్వాత కోట్లాడినాడు పోయి, నీవు రాయివి, నువ్వు అది ఇది తిడతారనమాట. భక్తులకు అది హక్కు అనమాట. ఏంటంటే వాళ్ళు నచ్చితే నువ్వు అనంత శేషుడివి, నువ్వు ఆదిశేషుడివి, నువ్వు అటువంటి వాడివి, ఇటువంటి వాడిని కీర్తిస్తారు. కోపం వస్తే నువ్వు అటువంటి మళ్ళీ తిడతారు. రామదాస్ పన్నారు కదా, నీ అబ్బకు సోమని కొడుకుతూ నువ్వు తిరిగి రాణి చంద్రాన్ని మనం కొట్టాడు వారేస్తాడు. ఆయన సేవ చేశాడు కాబట్టి ఆయన నవ్వుతూ భరించాడు. కానీ ఆయన చెప్పినప్పటికి కూడా దానికి కూడా పనిష్మెంట్ జైల్లో పడేది ఎత్తుకుపోయేసి. ఊరికే కాదు, భగవంతుని నిందించడం మహాపాపం. అందుకే భగవంతుని ఎప్పుడు కానీ మనం నిందించకూడదు. ఏదో జరిగినా మన కర్మ కొద్ది జరుగుతుంది. కానీ ఈ అబ్బాయి చిన్న అబ్బాయి కాబట్టి అతను ఓపిక నశించిపోయేసి తిట్టడం ప్రారంభిస్తాడు. ఈ నవ్వుతూ ఉంటాడు కృష్ణుడు. ఇక్కడ వేరే చిన్నపిల్లడు కోపం వచ్చేదా తిడతాడు అనేసి తిట్టేసిన తర్వాత తలకాయ బాదుకుంటాడు, ఏడుస్తాడు, తలకాయ బాదుకునేసరికి తట్టుకోలేక వచ్చేస్తాడు అనమాట. ఎలా వచ్చేస్తాడో ఆ పిల్లాడు ఎలా అయితే కోరుకున్నాడో నెమలి పెంచ ధరించి ఫుల్లగోను ఊపుతూ పట్టు అంటే పీతాంబర వస్త్రాలు ధరించి
ఆయనకి ఎల్లో కలర్, గోల్డ్ కలర్ పీతాంబరం అంటే చాలా ఇష్టం మరి కృష్ణుడు. ధరించి నేను చక్క కొన్ని మాలలు వేసుకునేసి బంగారు మోతాడు కొట్టుకునేసి చాలా అందంగా వచ్చేస్తారు అనమాట. వచ్చేసి ఆ అబ్బాయితో చేతులు పట్టుకునేసి హరే కృష్ణ మనం డ్యాన్స్ చేస్తాం కదా, అలా తిరిగి డ్యాన్స్ చేస్తాడు. అతనితో కలిసి ఆడుకుంటాడు, పాడతాడు, అతనికి ప్రసాదం పెడతాడు, తినిపిస్తాడు. అన్ని చేసిన తర్వాత ఆయనతో ముచ్చట వేసుకున్న తర్వాత ఆయన పెద్దగా ఆయన కళ్ళు మూస్తే అప్పుడు సరే నీకు నేను బయలుదేరుతాను, నువ్వు రెస్ట్ ఎత్తుకునేసి ఉదయం ఇంటికి వెళ్ళనేసి కాంప్లిమెంట్ కిందకి ఆయన బంగారు మొత్తాన్ని ఇచ్చేసిపోతారు అనమాట అబ్బాయి. హరి బాల్ దొరికిపోతే కాంప్లిమెంట్ దొరుకుతుందంట. అది కూడా మామూలు మొత్తాడు కాదు, బంగారం మొత్తాడు. అది మామూలు బంగారం అయినా పర్వాలేదు, అది కృష్ణుడికి బంగారం. ఎలా ఉంటుంది ఇక్కడే మన బంగారం పోల్చిన బంగారం కాదు, అది చాలా అందంగా ఉంటుంది, చాలా వాల్యూగా ఉంటుంది, చాలా బరువుగా కూడా ఉంటుంది. మనలాగా ఏమో సాగు ఒక గ్రామ్ బంగారం తీసుకుని ఇంత పెద్ద చేసుకునేసి దాని లోపలంతా బోలు పెట్టి పైన మాత్రం పెద్దగా చూపించేలా మనం వేసుకుంటాం. మనకి అదిగే శక్తి సరిపోదు, ఆ బంగారుకి మన శక్తి సరిపోదు. కాబట్టి ఆడ బంగారం అంటే ముద్దగా ఉంటుంది. పువ్వు అంటే పువ్వు నుండి లోపల ఒక్క బోల్ ఉండదు, ఏం ఉంటుంది దాంట్లో మొత్తం నిండు బంగారం ఉంటుంది అనమాట. అలా బంగారు మొలతాడని కాంప్లిమెంట్ కిందకి ఇచ్చేసిపోతాడు అనమాట ఆ బాబుకి. ఆయన సంతోషం తట్టుకోలేకపోతున్నాడు. ఇన్ని రోజులు మహా అంటే నాకు చిన్న పుష్పం తెచ్చిచ్చుంటాను, నాకు బంగారు ఇచ్చినాడు. వెంటనే అమ్మతో చెప్పుకుంటాడు అనమాట. పరిగెత్తాడు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నీకు విషయం తెలిసి అడిగిపోయినావు రాత్రి అంతా రాయన అంటే, అమ్మ ఉండమ్మా నేను చెప్పేది విను మమ్మల్ని చెప్తాను. నేను గురువారు కృష్ణుడిలో మన కృష్ణుడు జరిపోయినాను, కృష్ణుడు నాకు కనపడినాడు, నాతో వచ్చి ఆడుకున్నాడు, నాకు తినిపించినాడు, నాతో తిన్నాడు ఆట అనేసి ఆయన చెప్పుకున్నాడు అనమాట. వీడికి పిచ్చి పెట్టి ఉంటుంది, రాత్రి 80 పెత్తర పోసి వీడు ఎడ ఉండిపోయినాడు, వీడికి మైండ్ జరిపోయినట్టుంది. నా కొడుకు నైనా ఏమైందంటే అమ్మా నేను చెప్పిందానమ్మా, నేను చెప్పి మళ్ళీ మాట్లాడుకుంటూ మాట్లాడుతున్నాడు అనమాట. కృష్ణుడితో ఏమైతే లీల చేశాడో మొత్తాన్ని చెప్తున్నాడు అనమాట. వాళ్ళ అమ్మకి అసలు అర్థం కాలే, ఇది గాలి గిలిజి సోకిందా, లేదంటే పిచ్చి పట్టిపోయిందా, నా నోలేసిపోయినాడు, భయపడి ఉన్నాడు, అయిపోయినాడా, మనోవ్యాధిని వచ్చేసిందా, ఆమె ఇటు అనుకుంటుంది. వీడు మాత్రం ఆపింది లేదు, చెప్తున్నాడు అనమాట. కృష్ణలేవు చెప్తుంటే లాస్ట్ చివరికి అమ్మా నువ్వు నమ్మవు కదా, చూడు నాకు బంగారు మొలతాడు కూడా ఇచ్చాడు కృష్ణుడు కాంప్లిమెంట్ కింద అంటే. నేను చూస్తానమాట, చూసి బంగారు ఏది పడేది ఇసిరి పారేస్తుందన్న. ఆ బంగారు అంటే తెలుదు పాపం, పేదవాళ్ళు బంగారు ఎందుకు చూస్తారు, చూడలేరు అనమాట. ఇప్పుడైతే బంగారు ప్రతి పేదవాళ్ళలో కూడా ఉంది, కానీ అప్పుడు పేదవాళ్ళు లేదు, బంగారం ధనికులో పెట్టుకుంటారు. అటువంటిది ఆమె పాడేస్తుంది. ఆమె పాడేసిన చోట చిన్న వృక్షం లాంటి చెట్టు ఒకటి ఉంటుంది అనమాట. ఆ వృక్షం తెలుసా, మనం మామూలుగా దాన్ని పండగ పూటలో వాడతాం అనమాట, పెద్ద పండుగ వాడతాం. తంగేడాకు తంగేడు పువ్వులు పసుపు ఎంత బాగుంటుంది. ఆ అక్క తంగేడి పువ్వు చెట్టు మీద పారేసింది అనమాట. తంగేడి చెట్టు మీద ఆ బంగారు పడిపోయింది. పడిపోవడమే ఆ పచ్చగా ఉండే చెట్టు బంగారు కలర్ మారిపోతుంది. రీబో ఆమె చూస్తూ ఉంటుంది, ఇన్ని రోజులు పచ్చగా ఉంది, ఇది తగలబట్ట బంగారం అయిపోతుంది అనమాట. ఎందుకంటే పడింది ఊరు బంగారం, అదే కృష్ణుడు బంగారం. ఆ చెట్టు బంగారం చేసింది అనమాట. ఆశ్చర్యపోతుందమ్మా, ఇదే బంగారం. అప్పుడు ఆశ్చర్యవాణి పలుకుతుంది అనమాట. ఓ బాలుని తల్లి, నిజంగానే నీ బాలుడు అబద్ధం చెప్పలేదు, నిజమే నేనే వచ్చి స్వయంగా ఆడుకున్నాను అంటే ఇంకేమైనా ఉంటుందా, ట్రన్ కలిసి దమ్మని పడిపోయింది. నమ్మతారా ఈ కాలంలో? నమ్మరు అనమాట. వాళ్ళ కాలం జీర్ణించుకోలేకపోయింది, కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఇంతలో ఆ పూజారి పోయి మంగళారతికి తలుపు తీస్తే ఆడేమైపోయింది, ఆయన బంగారం మరత లేదు. కృష్ణుడి దగ్గర బంగారం మొలత లేదు. కృష్ణుడు బంగారం మొలత లేకపోతే ఏమవుతుంది, పోతే పోలేని కొడుకు తీసుకుంటారా? అయ్యో అపరాధము, అపచారము, అది ఇది లబో దిబో అని కొట్టుకుని ఆ పూజారులకి అందరూ కలిసి వెతికి ఆడ వెతికి నిన్నేసిన పువ్వులు వెతికి, అంటే పువ్వులు తీసి పెడతారు కదా, దాంట్లో వెళ్ళిపోయిందో, దీంట్లో పడిపోయిందో, అభిషేకం చేసేప్పుడు చింకులు వెళ్ళిపోయిందో, రకరకాల డౌట్లు వచ్చేస్తుందన్నమాట. మనం ముప్పు ఏదైనా పడిపోతే తాగడతాం చూడండి, ఇంట్లో అన్ని పేరుకి పారేసి దిండ్లు పారేస్తాం, దుప్పట్లు పారేస్తాం, అన్ని వెతికేస్తాం, చేప కట్టుకు ఊడుస్తాం. 4 రోజుల ముందు దుమ్ము జరిపోయినా అది కూడా క్లీన్ చేస్తాం అన్నమాట. ఆ రోజుకి ఏదో బంగారుకి కాస్త గురికొచ్చేంత బంగారు కింద పడిపోతాయి. అది అటువంటిది బంగారు మోలతాడు పడిపోయింది. అంత పెద్ద మోలతాడు పడిపోయి ఎంతో లక్షల వాల్యూ ఉంటుంది. అది కృష్ణుడిది కాబట్టి ఇంకా మరింత వాల్యూ కట్టలేనంత ఒక గొప్ప స్థాయిలో ఉంటుంది అనమాట. వాడిని వెతుకుతా ఉంటే వీడు ఎత్తుకుపోయినాడు, వాడు ఎత్తుకుని ఎన్నో బేగాలు వేసాడు, ఈ రోజు బేగలేదు, వాళ్ళు ఇంకా రచ్చ చేసుకుని లాస్ట్కి ఏ ఊరు ఎత్తుకొని తేలిపోయేసి ఏం చేయాలో అర్థం కాకపోతే లాస్ట్కి వెళ్ళి ఆ ఒక మందిరం పెద్దకి చెప్తే ఆ మందిరం పెద్ద సాటింపు వేస్తారనమాట. సాటింపు వేసే విధంగా బంగారు కనపడలేదు, ఎవరు ఎత్తుకుపోయినారు అంటే ఆయన సాటింపు వేసారు. అప్పుడు కూడా డొమ్మడ కొట్టుకుని పోతారు పూర్వంలో. ఇప్పుడైతే ఎవరు వచ్చేలేదు అనుకో, డొమ్మడ కొట్టుకుని పోతారు. దండోర అంటారు కదా, దండోర అనేసి ఆ విషయాలను తెలియజేస్తుంటారు.
ఆడు కొట్టుకుపోతే వాడికంటిగా కనబడింది అది తీసుకొస్తామండి. ఎందుకంటే ఆ ఒక బంగారు మనం చూసాం కదా, ఈ ఆ పువ్వు ఎలా ఉంటుంది, ఆ తంగేడి పువ్వులు ఎలా ఉంటుంది, పాత తంగేడాక పండగ రోజున పని కోసం ఒక సామెత ఉంటుంది. ఆ తంగేడి పువ్వులు పసుపు కలర్లో ఒక మొక్కలాగా హైట్ ఉంటుంది, అందం ఉంటుంది, అది గుండుగా ఆ గుండుగా ఉంటుంది, కొద్దిగా పొడుగుగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది అనమాట. అదేలాగా అది ఫోటో కూడా పెట్టున్నారు అనమాట. ఆయన మొలతాడు ఎట్టుందనేసి క్లోజప్లో తీసి నేను చదివినప్పుడు ఆ ఫోటో కూడా పక్కన ఉందన్నమాట. సేమ్ అట్టే ఉన్నదన్నమాట. ఆ ఒక ఇది తంగిడి పువ్వు లెక్కనే ఆ ఒక మొలతాడు కూడా ఆ పువ్వు లాగానే ఇట్లా డిజైన్గా బాగుంది అనమాట. అటువంటి బంగారు నగ చూసే లోపల ఇద్దరిని పట్టుకెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళ అమ్మ కొడుకు ఇద్దరు వీళ్ళు దొంగతనం చేశారనేది వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. పట్టుకెళ్ళిపోతే ఇంకా అంతే కదా, ఎవరికైనా అనుమానం వస్తుంది కదా, పట్టుకెళ్ళిపోయేసి ఇంట్లో దాచుకుంటూ ఈజీలో పెట్టినారు. మళ్ళీ దానికి ఒక అంతే, అంత నిర్లక్ష్యమా, భగవంతుడు నాగానే ఈజీలో పారేస్తావా అనేసి. అయ్యా నాకు బంగారు అంటేనే తెలుసు స్వామి, అదే బంగారు అంటున్నావు అటంటే ఆమె, నా కొడుకు అది తెచ్చినాడు, పిచ్చికి అది తెచ్చున్నాడు, పోసానే సిసి పారేస్తానంటే ఆమె. అంటే ఇట్లా చెప్తే నువ్వు దొరికిపోతాను భయపడి బయట పడేద్దావా అట్ట తిరుక్కుంటారు. ఇటు మారి తట్ట అటు మారి తింటే తిరుక్కునేసి వాళ్ళు 4 చిత్రహింస పెడతాను. లేదు స్వామి, నిజంగానే మీరు చెప్పింది కరెక్ట్, కృష్ణుడు ఇచ్చినాడు మా వాడికి అసలు వాడిని పలికిందంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. ఈ డీటెయిల్స్ అడ్ చేసే లోపల భగవంతుడు డీటీ రూపంలో పలుకుతారన్నమాట. గర్భకు నుంచి మా పలుకు వస్తుంది. ఏమనేసి నేనే ఇచ్చినాను వాడికి ఆట బంగారు నగ, అబ్బాయికి ఇచ్చేసాను, అబ్బాయికి ప్రేమకి నచ్చి నేను ఇచ్చేసాను, మీరు తీసుకోవద్దని, నాకు అవసరం లేదు, అబ్బాయికి ఇచ్చేసాను అనేసి కూడా గురువయ్యప్ప స్వయంగా అందరికి వినపడేలాగా కూడా మందిరంలో అందరికి వినపడేలా చెప్తారన్నమాట. అప్పుడు ఆ చిన్నవాడు భక్తికి మెచ్చి వాడు ఎంత మహాత్ముడు నాయన అంటే, మామూలు ఆత్మ కాదు కదా, మామూలు ఆత్మ మనం పోతే చిన్నప్పుడు పోతే నేను కూడా చిన్నప్పుడు గుడికి పోయేవాడిని. ఈ ధనుర్మాసంలో చల్లారితో 4:30-5 గంటలకు లేచిపోతాం అన్నమాట. మా ఊర్లో ఒక వెండల స్వామి గుడి ఉంది. నేను చిన్నప్పుడు ధనుర్మాసంలో పోయినామంటే దీపస్తంభం ఒకటి సమస్తారన్నమాట. దాన్ని గరుడ స్తంభం కొందరు అంటాడు, కొందరికి దీపస్తంభం, కొన్ని ప్రాంతాలు కొన్ని పేర్లు ఉంటుంది. దాన్ని నూనె పోస్తారు, దానికి వత్తేస్తారు, నల్లగా ఉంటుంది. అది ఎచ్చుకో ఊరైతే తిరుగుతూ ఉంటాం. గోవింద జయ జయ గోపాల జయ జయ అటు పాడుకుంటూ తిరిగేది అనమాట. పోతా ఉంటే దాంతో అప్పుడు 5 పైసలు 2 పైసలు 3 పైసలు వేస్తారన్నమాట డబ్బులు. ఉండిలు వేరు అనమాట. ఆ దీపంలో వేస్తారన్నమాట డబ్బులు, దీపంలో నూనెలో డబ్బులు వేస్తారన్నమాట. ఆ డబ్బులు ఏం చేస్తారు, ఇట్టాడు చూసి ఎవరు చూడటప్పుడు 5 పైసలు 10 నిమిషాలు జోబులో పెట్టుకునేది. అట కొద్దిగా ఆదాయం వస్తుందా. ఇంకపోతే అన్ని అయిపోయిన తర్వాత ప్రసాదం పెడతారు బాగా, అంటే భజన పార్టీ అనేసి మాకు కొద్దిగా ప్రసాదం మరింత పెడతారు. జోసి నిన్నకు పెట్టేవాళ్ళమాట. ఆ గుగ్గులో ఏదైతే ఉంటుందో అది ప్రసాదం మనం మరింత గమనిస్తారన్నమాట. కాబట్టి ప్రసాదం కోసం గుడికి పోయినాం తప్పితే మేము ఏదో వెనరసం చూద్దాం నాకు అనిపించలేదు. కానీ ఈ అబ్బాయికి ఏమనిపించింది, స్వయం కృష్ణుడు చూడాలనిపించింది అనమాట. బహుశా నాకు కూడా చిన్నప్పుడు వెనరసం నిజంగా చూడాలంటే ఆయన వచ్చి నాకు కనపడి ఉంటాడేమో. మనకు వేళ ప్రసాదం మీద కన్ను, గుగ్గుల మీద కన్ను, అటువంటి పైసల మీద కన్ను, కాబట్టి మనకు కనపడలే. కాబట్టి ఇది నిజంగా భాగ్యం. ఇప్పుడు ఆ భాగ్యం పిల్లలకి ఎవరికి లేదు. ఇప్పుడు గడ్డ స్తంభం లేదు, అలా ఎత్తుకుని తిరిగేది లేదు, నామా లేదు. పొలంలో ఒక చొంబు పెట్టి శనివారాలు, తిరుమల శనివారాలు వస్తే దానికి నామాలు పెట్టి దానికి ఒక గొడ్డ చుట్టి అందరి దగ్గర పోయేసి భిక్షాటన చేసుకుని రమ్మంటారన్నమాట. అది చేసుకొచ్చి ఆ ధాన్యంతో ప్రసాదం చేసి భగవంతుడు నైవేద్యం పెడతారు. మళ్ళీ అక్కడి నుంచి పసుపు బట్టలు ధరించి అటే మన తిరుమల నడిచి వచ్చేవాళ్ళనమాట. అలా కొన్ని సాంప్రదాయాలు చాలా బాగుంది. ఇప్పుడు ఈ కాలంలో అవన్నీ అన్నిటికీ ఆన్లైన్ టికెట్ బుక్ చేసినావా, ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నావా, 2 బట్టలు చదువుకున్నావా, బ్యాగ్లో పెట్టుకున్నావా, వచ్చేద్దాము, మళ్ళీ చూసినాం వెళ్ళిపోయినాం, ఏదో టూర్ పోయినట్టు పోయి వచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ భక్తి ప్రభావంలో ఏమి లేకుండా పోయింది. ఎందుకంటే కమర్షియల్ అయిపోయిందండి. కాబట్టి మహాత్ములతో మనం కలిసినప్పుడు ఆ భక్తి ప్రేరణ మనలో కలుగుతుంది. భక్తి రావాలంటే ఊరికే మనం కళ్ళు మూసుకుని ఇటే కూర్చొని ధ్యానం చేయాలంటే నడువు నొప్పి వస్తుంది తప్పితే భక్తి రాదు. భక్తి రావాలంటే అందుకే తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశతిదే జ్ఞానం. జ్ఞానం ఎరిగిన వారి దగ్గర జ్ఞానం తీసుకోవాలి. జ్ఞానిత తత్వదర్శనం, తత్వాన్ని ఎరిగిన వాడు అంటే భక్తి పరంగా ఉన్నత స్థాయి వైష్ణవుడి దగ్గర నుంచి మనం వింటే మనం భక్తులు అవుతాం. ఈ టీవీలో కూడా చూడండి, ఎంతో మంది ప్రసంగం చేస్తూ ఉంటారు. ఎన్నో ఛానల్లో కూడా పొద్దున పూట సాయంత్రం పూట భక్తి మార్గం గురించి చెప్తూ ఉంటారు అనమాట. చెప్తూ అన్ని వింటే అబ్బా బాగా చెప్పినారు అంటే అనుకుంటాం. కానీ మన నామాలు పెట్టుకోవాలని ఎవరు చెప్పరు. చెప్తారా? ఏ టీవీ ప్రోగ్రాంలో వాళ్ళు భక్తి గురించి చెప్తారు, దేవుడి గురించి చెప్తాడు తప్పితే 4 నియమాలు పాటించిన ఎవరు చెప్పరు. చెప్తున్నారా?
నామాలు పెట్టుకొని ఎవరు చెప్పరు. ఎందుకు చెప్పరంటే వాళ్ళు సందేశాన్ని ఇస్తారు అంతే. కానీ భక్తి చేయమని సహకరించి మీ ఇంటికి వచ్చి వంట చేసి పెడతాము, ఎరగడ తెల్లగ లేకుండా మేము ఎంత పోతాం కదా. మా గురువులు మాకేం నేర్పించారంటే వితౌట్ ఆనంద్ గారిని ప్రశాంత్ అంటే వాళ్ళు చేయలేరు అనమాట. ప్రతి ఇంటికి పోయి చేసి పెట్టి వాళ్ళకి భక్తి నేర్పించి వాళ్ళకి నామాలు పెట్టి ఇవన్నీ చేసుకుంటూ వస్తాం మనం. ఇది కేవలం ఇస్కాన్ వరకు అదొకటి చేస్తుంది అనమాట. మిగతా వాళ్ళు కూడా ఆ సంస్థలో వాళ్ళు కేవలము వాళ్ళకి ఏదైనా డొనేషన్ మీద వాళ్ళకి ఒక ధ్యేయం ఉంటుంది, లేదంటే 4 విషయాలు చెప్పాలా పేరు ప్రఖ్యాతి చెప్పుకుంటారు తప్పితే కేవలము ప్రచారం నియమించబడింది. ఏమంటే భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభువుల అపారమైన కృప చేత ఏమైందంటే ఈ ప్రచార కేంద్రం ఏం చేస్తుందంటే ప్రచారం చేస్తూ నియమాలు పాటించండి, నామాలు పెట్టుకోండి, కంఠమాల వేసుకోండి అటను కూడా అందరూ ప్రేరణ ఇచ్చి వాళ్ళ భక్తి భావం తీసుకెళ్ళాలని ప్రయత్నం చేసుకోండి. ఏకాదశి పాటించండి అటను కూడా చెప్పరు. బయట పాటిస్తే మంచిది అంటారు, పాటించండి అని గట్టిగా చెప్పరు. అది కేవలం ఇస్కాన్లో చెప్తూ ఉంటారు. షుగర్ ఉందా ఏకాదశి చేయంటాం, నాకు అలసరు ఉందా నాకు అలసరు ఉన్నా పర్వాలేదు ఏకాదశి చేయన్నాడు మా ప్రభు. ఏమో చెప్పు ఏకాదశి చేయపోతుందంటాం, పోయింది నిజంగానే. కానీ ఆ నమ్మకంతో మనం చేయగలిగినప్పుడు అన్నీ మనకు సమకూరుతుంది. కాబట్టి ఎవరైతే గొప్ప మహాత్ములు అంటే కేవలం హరి కృష్ణ 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 హరి 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 రామ 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 హరి. సామాన్య విషయం కాదు. 4 మంత్రాలు కదా చెప్పేద్దాం అనుకోవద్దండి. అది బ్రహ్మముహూర్తం చెప్పగలగల చెప్తే 100% లాభం వస్తుంది, ఫలితం వస్తుంది. ఆ బ్రహ్మముహూర్తం లేసేదే కష్టము. లేచిన ఇంటి పని వంట పని ఆ పని ఈ పని చేసుకుంటామని తప్పితే ఆ జపాన్ కోసం టైం కేటాయించేది ఇంకా కష్టం. అట్టన కొద్ది కష్టపడి కేటాయించేదంటే లేనిపోయిన ఫోన్ కాల్స్ వస్తుంది, లేనిపోయిన సమస్యలు వస్తుంది, చేయనికుంటే ఆపేస్తుంది అనమాట. కానీ అసంగ శస్త్రీన దృఢైన చిత్వ అటువంటి సమయాలు ఏం చేయాలంటే అసంగ శస్త్రీన దృఢైన చిత్వ. ఈ మన చిత్తం ఎట్టుండాలంటే దృఢమైన చిత్తం కలిగి ఉండాలి. ఆ దృఢమైన చిత్తం అనే ఆయుధంతో సమస్యల్ని నరికి వేస్తూ భగవంతుడి నామానికి మొదటి పీట వేయాలనేది కూడా కృష్ణుడే చెప్పారు. ఇలా భక్తి చేయని కూడా చెప్తున్నాడు. ఎంత చెప్పినా నా మాట నాదే అనుకుంటాం, కానీ భగవంతుడు చెప్పింది మనం ఆచరిస్తే ఏమవుతుందంటే మనకి భగవంతుడి పట్ల సంబంధం ఏర్పడుతుంది. మాట వింటేనే భక్తి, అంతే కదా. మన తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది? అమ్మ మాట వినకుండా అమ్మాయి తిడతా ఉంటే మనం గుమ్ముడు మనం పని చేసుకుంటే అమ్మకి మన మీద ప్రేమ ఉంటుందా తగ్గిపోతుందా? ఉంటుందా? తల్లి ప్రేమ చాలా గొప్పది కదా. ప్రపంచంలో అన్ని ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది అంటారు కదా. తన మాట తరచూ వినకుండా ఉండే కొడుకు మీద ఎటువంటి తల్లికైనా కూడా అంత మంచి అభిప్రాయం ప్రేమ ఉండదన్నమాట. ఏదో బాధ్యత కోసం పెంచుతారు తప్పితే ప్రేమతో పెంచడం. అదే తల్లిదండ్రుల మాట వినే బిడ్డని ఎలా పెంచుతారు? వాళ్ళు చిన్న పొరపాటు ఏదైనా చేసినా కూడా వీళ్ళు ఒప్పుకోరన్నమాట. దానికి వచ్చి నిలబడి ఆ బిడ్డని సేవ్ చేస్తారన్నమాట. ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మాట విన్నానే కొట్టండి, మీరే కొట్టండి, ఇంటి అనకపోతే ఈదులు అనగం అని తల్లిదండ్రులు అంటారు. ఇంట్లో మా మాట వినలేదు మీరే కొట్టండి అనేసి. పూర్వంలో అయితే ఈ స్కూల్లో చేర్చేటప్పుడు చెప్తారు, మా పిల్లడికి నిగ్గ కొట్టి వాళ్ళకి కొద్దిగా నేర్పించాను అని చెప్తారన్నమాట. ఇప్పుడు కొడితే కేసు పెడతారు కదా. ఇప్పుడు కొడితే కేసు అట. ఏ బిడ్డని తాగకూడదు, ఇంకా వాళ్ళేం బాగుపడతారు, వాళ్ళకి ఎంటనే వాళ్ళే రాజా వాళ్ళే మంత్రి అన్నట్టు తయారవుతారు. కాబట్టి మనం చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులే మనల్ని చేరదీయని ఈ రోజుల్లో కూడా మన కోసం కృష్ణుడు భగవద్గీతను పంపించి భాగవతాన్ని పంపించి దాంతోపాటు భక్తుల్ని పంపించి అందరూ వచ్చినప్పుడు కూడా మన పనిగా మనం ఉంటే ఏ ఉపయోగం? ఎన్నాళ్ళు మన వెనకాల తిరుగుతాడంటే ఆయనకే చాలా మంది ఉంటారు పోయేదని. కాబట్టి వెళ్ళిపోవచ్చు. కాబట్టి మన సార్థకం చేసుకోవాలి, మన జన్మని సార్థకం చేసుకోవాలని ఏం చేయాలా? భగవన్నామ స్మరణ, భగవన్నామ శ్రవణ, హరినామ జపం చేసుకుంటారు. హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ 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 హరే. నిజంగా మనకు మనశ్శాంతి లేకుండా పోతుందంటే మనసు ఎందుకు శాంతి లేకుండా పోతుందంటే మనం భోగించాలనుకునే కోరిక ఎక్కువ ఉంటుంది. ఆశ పడడం తప్పు కాదు, కానీ అత్యాశ పడడం తప్పు. అత్యాశ పడకూడదు. మనకునేదంతా అత్యాశమే కదా. మనం ఎట్లా డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలంటే ముందు కంటే ఇప్పుడు భవనం ఆలోచించాలా, ముందుండే పరిస్థితి కంటే ఈ పరిస్థితి భవనం ఆలోచించాలి. మనం ఏం చేస్తుంటే ఇరుగు పొరుగు వాళ్ళతో కాంపిటీషన్ పెట్టుకుంటాం. వాళ్ళలాగా మనం ఉండాలి, మనం ఉండే సంతోషాన్ని పోగొట్టుకుంటాం. ముందు ఒకప్పుడైతే నాకు వేసుకునే బట్టలు లేదా అయ్యా, ఈరోజు భగవంతుడు ఏదో బట్టలు ఇచ్చినట్టు ఒకటి కప్పుకుంటాం అలా అనుకోవాలి. కానీ వాడు షూట్ బుట్ వేసుకోవడం నాకు లేదే అని బాధ. ఎదుటి వాళ్ళని చూసి మనం ఈర్ష్యపోవడం కానీ ఎదుటి వాళ్ళని చూసి మనం వాళ్ళలాగా ఉండాలని కానీ అనుకుంటే మనం
అది అత్యాశ అవుతుందన్నమాట. భగవంతుడు మనం ఎంత చేసుకున్నామో దాని కొద్దిగా మనకి లక్ష్మిని ఇస్తారన్నమాట. కర్మ కొద్దీ లక్ష్మి కూడా వస్తుంది. ఊరికే రాదు. మహారాజు అంటే ఊరికే పుట్టిపోరు, కర్మ కొద్దీ మహారాజు ఇంట్లో పుడతారు. అక్కడ పుట్టిన తర్వాత భక్తి లేకపోతే వాడికి పేదవాడితో సమానమే. ఎంత మహారాజా కోటీశ్వరుడు కూడా వాడికి అంత నా నుదుటి మీద ఒక నామం పెట్టుకోకపోతే నా నుదురుని ఏం చేసుకోవాలా? ఎందుకు పనికిరాదు నుదురు? నుదురు ఒక సార్థక చేసాం. మన ఈ శరీరం అంతా 12 చోట్ల 13 చోట్ల పెడతాం నామాలు. ఆ 13 చోట్ల పెట్టే నామాలు ఈ శరీరం పవిత్రమవుతుంది, ఈ దేహము దేవాలయం అవుతుంది. అట నామం పెట్టుకోదని పనికిరాని ఈ శరీరం మళ్ళీ ఎందుకు? మనకి కుక్కకి పిల్లికి ఏం తేడా? మనిషి అనేవాడు కారాదు మట్టి బొమ్మ అన్నారు అనమాట. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఏ ఋషులు అవుతారు? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. మహా ఋషులు వచ్చారనమాట. ఋషులు అంటే అడవికి తీసుకుని తపస్సు వదిలేస్తారు, ఇల్లు వాకి వదిలేసి పోవాలని కాదు. అదే భయపడాల్సిన వల్ల ఏం స్వామి ఋషులు అయిపోతారంట, ఋషులు అయిపోతారు, చేతిలో కమ్మడం దండం పెట్టుకుని పొడస్తారేమో కదా. నువ్వు దండం పెట్టుకుని మోస ఓపిక కూడా మనకు లేదు, కానీ మనం పోలేము. ఇంటి నుంచి ఇన్నింటి పాది భక్తులు అవుతాం, దానికంటే మించినే లేదు. కాబట్టి భగవంతుడి భక్తిని బాగా తీసుకోవాలా. భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఇది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. కాబట్టి మనం మహాత్ముల స్థాయికి వెళ్ళాలంటే మహామంత్ర జపం చెయ్యవలెను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.